హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి మసాలా గుత్తి బెండకాయ ఫ్రై. బెండకాయలు మనం చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటామండి, కానీ ఓసారి పద్ధతిలో చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి మసాలా గుత్తి బెండకాయ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఒక ప్యాన్లోను 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 8 ఎండుమిరపకాయలు, 8 వెల్లుల్లి రేఖలు, ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి వేయించాలి. వీటిని సగం వేయించిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు, కాస్త కరివేపాకును వేసి వేయించాలి. నువ్వులు వేసేటప్పుడు చివరిలోనే వేయండి, ముందు వేస్తే మాడిపోతాయి. వీటిని విధంగా వేయించిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మనం పొడిని ప్రిపేర్ చేసుకుంటే వేడివేడి అన్నంలో కాసంత నెయ్యి వేసుకుని తిన్నా టేస్ట్ బాగుంటుంది. లేదంటే మనం కర్రీలు ప్రిపేర్ చేసేటప్పుడు కర్రీల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లేత బెండకాయలను తీసుకుని, నేనైతే 1/2 కిలో బెండకాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి అటు ఇటు కట్ చేసేసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఈ గుత్తి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు లేత బెండకాయలనే తీసుకోవాలండి. లేత బెండకాయలు అయితేనే టేస్ట్ బాగుంటాయి. అన్ని బెండకాయలను ఇదే విధంగా కట్ చేసుకోవాలి. అన్ని బెండకాయలను ఇదే విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మసాలా పొడిని ప్రిపేర్ చేసాం కదండి, ఆ పొడిని తీసుకుని బెండకాయల్లో మధ్యలో ఈ విధంగా పెట్టేసేయండి. ఆ పొడిలో ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే సాల్ట్ కలుపుకోండి. ఎందుకంటే బెండకాయల్లో పెట్టేటప్పుడు బెండకాయలు చప్పదనంగా ఉంటాయి కదా, సాల్ట్ అనేది కరెక్ట్గా ఉంటే బెండకాయలు బాగుంటాయి. అన్ని బెండకాయలని ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ బెండకాయలను ఒక్కొక్కటిగా వేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. తొందరగానే మగ్గిపోతాయండి, పెద్ద సమయం కూడా ఎక్కువేం అవ్వదు. ఒక 10 నిమిషాల్లో అయితే మగ్గిపోతాయి. కానీ వాటిని మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి. బెండకాయలు ఈ పద్ధతిలో చేస్తే అసలు జిగురు అనేది ఉండదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇలానే కావాలంటారు. బెండకాయలు ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఈ విధంగా బెండకాయలను ప్రిపేర్ చేసుకున్నట్లయితే సాంబార్, రసం, పప్పు వంటి వాటిలోకి సూపర్ కాంబినేషన్. అంతేనండి, గుత్తి బెండకాయ ఫ్రై రెడీ. బెండకాయలు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా లేత బెండకాయలు అయితేనే బాగుంటాయండి. మీరు కూడా ఓసారి పద్ధతిలో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.